తిరుపతిలో జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఆర్కాట్ కృష్ణప్రసాద్ తో పాటు మరో 150 మంది జనసేనలో చేర్పించారు. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో అభినయ్ అనే వైరస్ విజృంభిస్తోందని, కరోనా కన్నా అభినయ్ అనే వైరస్ చాలా ప్రమాదకరమని అన్నారు. అభినయ్ అనే వైరస్ ను గాజు గ్లాసుతో అణచివేస్తామని పేర్కొన్నారు. తిరుపతి అభివృద్ధి బాటలో మొదటి స్థానంలో నిలవాలంటే జనసేన అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు కోరారు. ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరడంతో నా చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన స్థాపించిన పార్టీలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించడానికి నా వంతు కృషి చేస్తానని ఒక మంచి నాయకుడు ఆరణి శ్రీనివాసులు అని కొనియాడారు. తిరుపతిలో ఆయన గెలుపుకు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారని అన్నారు. జనసేనలో చేరాలని కోరిక 10 ఏళ్ళ కోరికని ఈ రోజు నేను తీర్చుకున్నాను. అది కేవలం ఈ డయాస్ మీద ఉన్న నా ఫ్రెండ్స్ మరియు నా ఫ్రెండ్ లక్ష్మి మరియు అప్పస్రెడ్డి హరిప్రసాద్ సార్ కానీ మరియు జంగాలపల్లి శ్రీనివాసులు సారు వాళ్ళ బ్రదర్ అయినటువంటి శివ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంతో శుభదినం. జనసేనానికి తోడుగా ఈ బలిజ సేనాని ఎల్లప్పుడూ ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆరణి శ్రీనివాసుల వెంట ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఎల్లప్పుడూ ఉంటాడని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రానున్న ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా భారీ మెజార్టీ దిశగా తిరుపతిలో మన సత్తా చూపిస్తామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి దీనికి పోకుండా మనము ఈ సీటును మనము కాపాడుకోవాలని, లేకపోతే మనం 5 సంవత్సరాలు మళ్ళీ వెనకబడిపోతామని తిరుపతి ప్రజలందరూ ముక్కుమ్మడిగా కలిసికట్టుగా చేసుకోవాల్సిన తరుణం ఇది. నిస్వార్థంగా సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ప్రసాద్ గారు. ప్రసాద్ గారితో కూడా ఒక 1 మంత్ బ్యాక్ వెళ్ళి చాలా గట్టిగా నీవు ఇలాంటి వ్యక్తులు జనసేనకు అవసరం, జనసేన పట్ల ఉండాలనే విన్నపాన్ని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి ఈరోజు ఆ ముఖ్య కారకురాలు లక్ష్మి గారు కూడా ఆర్కాట్ ప్రసాద్ తీసుకొద్దామని చెప్పారు, మాట్లాడాము. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ఆయనతో పాటు వస్తూ చాలామంది యువతను, ఒక్కడే కాదు నా వెంట ఆర్కాట్ యువత ఉందని అందరికీ కూడా కండువాలయించి ఈరోజు జనసేనలో చేర్పించేందుకు జిల్లా అధ్యక్షుడుగా చిన్న కండువాలు చాలేదని చెబుతున్నాడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియదు. అలాగే బెల్లంకొండ సురేష్ లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు సురేష్ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అడుగు ముందుకేయాలని ఈరోజు వచ్చి లోక్సత్తా నుంచి జనసేన పార్టీలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని నేను ఉన్నాను, నేను మీతో అడుగు వేస్తాననేసి ముందుకొచ్చిన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చాలామంది తిరుపతి పట్టణంలో పెద్దలు, యువకులు భారీ ఎత్తున దాదాపు 250-300 మంది సభ్యులు జనసేన పార్టీలో చేరడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను.